విద్వాన్ కాకా కేకులు వెరీ ఈజీ. చూడు ఫస్ట్ ఎస్ పెట్టు, నీకు ఏబిసిలలో ఎస్ వచ్చు కదా, ఇంకో ఎస్ పెట్టి మీదికించి ఇట్లా గీతి కా అయింది. మళ్ళీ ఒక ఎస్ పెట్టి దానికి మీదికించి ఇట్లా ఇవ్వాలి, కా అయిపోయింది. కీ అంటే ఎస్ పెట్టాలి, గుణింతం ఇవ్వాలి ఇట్లా కీ. ఇంకొక కీ రావాలంటే ఎస్ పెట్టి కీ ఇవ్వాలి. కాకా కిక్కిలు అంటే ఎస్ పెట్టి మీద పెట్టి అన్ని గుణింతలు ఇత్తా అయిపోయి మీద ఇట్లా పెట్టి దాన్ని అంటించడం అవసరం లేదు. వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిన అవసరం లేదు, నీకు రాయాల్సినట్టు రాయాలి. కాకా కీ కు అంటే ఎస్ పెట్టి మీద గీత పెట్టి ఇట్లా కు ఇవ్వాలి. కు అంటే ఎస్ పెట్టి గీత పెట్టి కు. ఇప్పుడు నువ్వు రాసేది క్రూ అంటే ఎస్ పెట్టి గీత పెట్టి ఇట్లా ఇస్తే క్రూ. ఇంకొక క్రూ కావాలంటే ఎస్ పెట్టి గీత పెట్టి ఇట్లా ఇస్తే క్రూ. ఇప్పుడు నువ్వు రాసే కే ఎట్లా రాస్తున్నావు అంటే వాళ్ళు చెప్పినట్టు ఇట్లా పెట్టి ఇట్లా రాస్తున్నావు, అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎస్ పెట్టి దాని మీదకించి ఇట్లా అనాలి, కే అయిపోయి ఈజీగా. మళ్ళీ ఒక కే రావాలంటే ఎస్ పెట్టి గీత పెట్టి ఇట్లా పెడితే కే. కై రావాలంటే మీద ఒక ఎస్ పెట్టి మీద ఒకటి కింద ఒకటి ఇట్లా కే. ఎంత ఈజీ ఉన్నది చూడు, నీకు చదువుకుంటే రాయొచ్చు. కాకా కేకీలు అంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెట్టి మీద గుణింతం ఇస్తే కే, మళ్ళీ ఎస్ పెట్టి ఇట్లా ఇస్తే కే. కై అంటే ఎస్ పెట్టి మీద ఇస్తే కై. ఓన్లీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఇంగ్లీష్ ఏబీసీలను గుర్తుంచుకుంటే నీకు ఆటోమేటిక్గా తెలుగు కూడా వచ్చేస్తుంది. ఇంత ఈజీ కాకా కిక్కిలు నీకు ఎందుకు అందులోనే ఉన్నట్టు రాయాలని ఏం లేదు, నువ్వు చదువుకుంటే రాస్తే నీకు వస్తుంది. నువ్వు ఓన్లీ బట్టి పడుతున్నావు.